వెల్కమ్ టు Z4 న్యూస్ మార్నింగ్ విత్ వికే కార్యక్రమానికి స్వాగతం. నేను మీ వంశీకృష్ణ గౌడ్. ప్రతిరోజులాగే ఈరోజు కూడా తెలంగాణకు సంబంధించిన అన్ని దినపత్రికల్లోని ప్రధాన అంశాలని మీ ముందుంచే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్లీ ఈనాడు చూస్తే ఈనాడులో ఒక వార్త మనం చూస్తున్నాం. ఉపాధికి గండి 6.5 కోట్ల పని దినాలే మంజూరు చేసిన కేంద్రం, నిరుడు కంటే 1.5 కోట్ల తగ్గింపు, కేంద్రానికి లేఖ రాసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం. 4 ఏళ్లలో పెద్ద ఎత్తున పనులు. ఇది చూస్తున్నాం మన ఈ చిత్రంలో. ఉపాధి హామీ పనులు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి గొప్ప పథకము ఉపాధి హామీ పథకం. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని రకాల వర్గాలు చాలా మటుకు ఒక ఉపాధి పొందుతున్నాయి. ఊర్లోనే అంటే గ్రామం విడిచిపెట్టకుండా ఎక్కడికో పట్టణం వెళ్ళి బతికే పరిస్థితి నుంచి ఉపాధి హామీ పథకము పల్లెల్లోనే బతకాలే, మన ఊరిలో మనం బతకాలనే ఒక హామీని ఇవ్వడం జరిగింది. ఇది చాలా గొప్ప పథకం. దీని లబ్ధిదారులు కూడా మనం చూస్తున్నట్టయితే చాలా కోట్లలో ఉంటారు. దీనికి సంబంధించి ఏంటంటే పూర్తి కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు లెక్క కడితే ఆ పని దినాలకు సంబంధించిన బిల్స్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నట్టయితే 6.5 కోట్ల పని దినాలే మంజూరు చేసింది. నిరుడి కంటే 1.5 కోట్ల తగ్గింపు అన్నట్టు. అంటే ఒక వ్యక్తికి సంబంధించి ఎంత టైం పనిచేసిరు అనేది వాటికి కూలీలు లెక్క కడతారు. కాబట్టి మొత్తం కనుక పని దినాలు 6.5 కోట్లు అయితే 1.5 కోట్లు తగ్గించి దాదాపు 5 కోట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. కాబట్టి దీనివల్ల ఉపాధి పొందే విషయంలో, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు అడ్డంకిగా ఉంటుంది. కాబట్టి కేంద్రం ఈ దిశగా ఆలోచించాలే. కోట్లాది రూపాయలు, లక్షలాది కోట్లు ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించినట్టయితే 3 లక్షల కోట్లు, 4 లక్షల కోట్లు, దేశానికి సంబంధించినైతే లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో ఇది పెద్ద విషయం కాదు. కానీ నిజంగా ప్రతి రూపాయి కూడా కింది స్థాయిలో సరిగ్గా అందే పథకం ఏదైతే ఉందో అది నిజంగా ఉపాధి హామీ పథకము. డైరెక్ట్ కూడా ప్రభుత్వం నుంచి నేరుగా కూలీకే అందడం జరుగుతుంది. ఇంతటి గొప్ప పథకం మధ్యలో ఏ రకమైన మధ్య దళారు లేకుండా ఉన్నటువంటి ఈ పథకాన్ని, ప్రతి రూపాయి సద్వినియోగం అయ్యే ఈ పథకాన్ని, ప్రతి రూపాయి కూడా నిరుపేద కార్మికులకు, పనిచేసే వాళ్ళకి దీంట్లో చాలా అవినీతి తక్కువ శాతం ఉంది. అవినీతి లేదని కాదు, గతంలో అవినీతి చాలా ఉండే పరిస్థితి ఉండే. కానీ సామాజిక తనిఖీ అనే కార్యక్రమం ద్వారా అవినీతిని అరికట్టడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఉదయం లేచి కష్టపడి తమ చెమటోడిచిన డబ్బును తీసుకునే విధంగా ఉండే ఈ పథకం ఉంటుంది. కాబట్టి నిజంగా ప్రతి రూపాయి కూడా పైనుంచి కింది దాకా డైరెక్ట్ ప్రభుత్వం నుంచి, బడ్జెట్ నుంచి కూలీ దాకా చేరుతుంది. కాబట్టి ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కీలకంగా తీసుకోవాలి. ఇట్లా రాష్ట్రానికి పని దినాలు తగ్గించకుండా సరైన విధంగా బడ్జెట్ ఇవ్వాలని కోరుకుందాం. ఇంకొక ముఖ్యమైన వార్త మనం చూస్తే, నిమిషాల్లో ఇస్తారు, నిండా ముంచేస్తారు, కేవైసీ అవసరం లేదు, క్రెడిట్ స్కోర్ పనే లేదు, 2 నిమిషాల్లో లోన్ మంజూరు. కానీ తర్వాత తెలుస్తుంది ఆ రుణ ఊబి లోతెంతో. అందులో కూరుకుపోయి బయటకు రాలేక అల్లాడుతున్న యూతులు ఎంతమంది, రుణ యాప్లో ప్రమాదాలు ఏంటి, ఈ విషయం మనం ముఖ్యమైన విషయంగా చూడాలి. ఇది మనం గమనించినట్టయితే ఇది ఈ ఐటెంకి సంబంధించి ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఈ ఫోను ఉరి, ఈ ఒక యువకునికి సంబంధించిన చిత్రం మనం చూస్తున్నాం. నిజంగా బాధాకరం. నిమిషాల్లో ఇస్తారు, నిండా ముంచేస్తారు అనేది ఏదైతే బెట్టింగ్ యాప్లకు సంబంధించి ఇప్పుడు ఐపీఎల్ జరుగుతున్న సందర్భంలో బెట్టింగ్ యాప్లతో ఎంతోమంది యువకులు బలైపోతున్నారు. అసలు బెట్టింగ్ యాప్లతో పాటు ఈ రుణ యాప్లకు సంబంధించిన పెద్ద ప్రమాదం కూడా నేడు సమాజంలో పొంచి ఉందని చెప్పేసి చెప్పవచ్చు. నిజంగా ఆండ్రాయిడ్ యుగంలో ఫోన్ చేతిలో ఉంటే అసలు మన పిల్లలు ఏం చేస్తున్నారు, లేకపోతే పెద్దవాళ్ళు కూడా దీంట్లో కూరుకుపోయే పరిస్థితి ఉంది. భార్య, పిల్లలు, సంసారం బాధ్యతలు ఉన్న వ్యక్తులు కూడా ఈ రుణ యాప్లలో కూరుకుపోతున్నారు. నిజంగా కూడా ఈజీ మనీ అంటే ఒకప్పుడు డబ్బు కావాలని అంటే మనం ఎవరికైనా అప్పు అడిగితే వాళ్ళు ఇవ్వాలని అంటే వాళ్ళు అన్ని రకాలుగా ఆలోచించి, మంచి చెడు ఆలోచించి అసలు ఈ డబ్బు ఎందుకు అడుగుతున్నావు, నువ్వు ఏదైనా డెవలప్మెంట్ కోసమా లేకపోతే ఏదైనా కష్టం వచ్చిందని ఆలోచించి మాట్లాడి కూర్చొని ఒప్పందం చేసుకొని సంతకాలు తీసుకొని ఇద్దరి మధ్యలో ఒక సాక్షుల్ని పెట్టుకొని అప్పు తీసుకునే పరిస్థితి ఉంటుండే. నేడు ఏమైపోతుందంటే టెక్నాలజీ యుగంలో రుణ యాప్లు అయితే ఏవైతే లోన్ యాప్స్ ఉన్నాయో లోన్ యాప్స్లో 2 నిమిషాల్లో లోను మీ అకౌంట్కి బదిలీ అవుతుందని చెప్తే ఆ మోసకారి ప్రకటనల వల్ల వెంటనే డబ్బు దొరుకుతుందని అవసరం ఉన్నా లేకున్నా నిజంగా ఆర్భాటాల కోసం కావచ్చు, లేకపోతే కాస్ట్లీ లైఫ్ కోసం కావచ్చు, ఐఫోన్ల కోసం కావచ్చు, ఇలా ఈ రకరకాల విలాసాల కోసం కూడా డబ్బులు తీసుకునే పరిస్థితి ఉంది. ముఖ్యంగా బెట్టింగ్ యాప్ల ద్వారా అంటే
ఐపీఎల్లో బెట్టింగ్ వేసి మేము ఈజీగా డబ్బులు సంపాదిస్తామనే ఉద్దేశంతో వాళ్ళు రుణ యాప్ల నుంచి లోన్స్ తీసుకుంటున్నారు. ఆ లోన్స్ తీసుకోవడం 2 నిమిషాలు అవుతుంది, కానీ దాని నుంచి బయటపడాలంటే చాలామంది అసలు వేలాది మంది బలైపోయి వేలాది కుటుంబాలు కూడా శోకసంద్రంలో మునిగే పరిస్థితి ఉంది. దానికి సంబంధించిన వార్త మనం చూస్తున్నాం. బెట్టింగ్ల కోసమే అధికంగా రుణాలు తీసుకుంటున్నారు అనేది ఒక సర్వే చెప్పింది. ఇక్కడ ఏమేం చేయాలి ఏమేం చేయొద్దు అని అంటే, అసలు రుణ యాప్ ఆ లోన్ యాప్ సంబంధించి మనం ఏదైతే గూగుల్ ప్లే స్టోర్లో లేకపోతే ఐఫోన్లో ఉన్నటువంటి స్టోర్లో ఉంటే ఆ యాప్ అనేది క్రెడిబిలిటీ ఉన్నది కాదు. అందులో గూగుల్ స్టోర్లో ఉన్నంత మాత్రాన ఆ యాప్ చట్టబద్ధమైందని మనం అనుకోలేము. కాబట్టి దాని గురించి పూర్తి స్థాయిలో తెలుసుకోవాలనంటే క్రెడిబిలిటీ ఉన్న సంస్థల్లో ఏదైనా లోన్ తీసుకోవాలి. ఇక మామూలుగా ప్రైవేట్ బ్యాంక్స్ ఉంటాయి, వెల్ నోన్ బ్యాంక్స్ ఉంటాయి. ఆ బ్యాంక్స్ నుంచి ఏమైనా ఉంటే అటువంటి సంబంధించిన నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఏదైతే ఆర్బీఐ గుర్తింపు పొందిన బ్యాంకుల ద్వారా తీసుకుంటే తప్పులేదు. లేదా నాన్ ఫైనాన్సింగ్ కంపెనీస్ కూడా చాలా ఉంటాయి, కానీ ఆ నాన్ బ్యాంకింగ్ కంపెనీస్కు ఆ ఫైనాన్స్కి సంబంధించిన యాప్లకు సంబంధించి డీటెయిల్స్ వెబ్సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు. తెలుసుకొని వాటి క్రెడిబిలిటీ తెలుసుకున్నాకనే తీసుకోవాలి. లేకపోతే 200% కూడా వడ్డీ, అంటే 36% అంటే మనం 3 రూపాయల మిత్తి నుంచి 30 రూపాయలు కాదు 100 రూపాయల మిత్తి కూడా దాంట్లో పడుతుంది. ఎందుకంటే మనం లేట్ చేస్తే అందుకే 1 లక్ష రూపాయలు ఒక ఏడాది 2 ఏళ్ళైనా 7 లక్షలు 8 లక్షలు కూడా వాళ్ళు తీసుకునే పరిస్థితి ఉంది ఇంట్రెస్ట్ కొద్దీ. లేకపోతే అనేక రకాల వేధింపులు వస్తాయి. చాలా మందికి మనం యాక్సెస్ ఇస్తూనే ఉంటాం. ఫోన్లో మనం ఓకే అని కొడితే మనకు ఫోన్కి సంబంధించిన డేటా మొత్తం కూడా ఆ సంస్థ లోపలికి వెళ్ళిపోతుంది. మన ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ అన్ని వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత అనేక రకాల వాళ్ళు డబ్బు తిరిగి చెల్లించకపోతే వేధించే పరిస్థితి ఉంటుంది. నగ్న చిత్రాలు పంపిస్తాం, లేకపోతే మీ కుటుంబ సభ్యుల వివరాలు, మీ కుటుంబ సభ్యుల ఫోటోలను మార్ఫింగ్ చేసి పంపిస్తామని చెప్పేసి ఈ రకంగా బెదిరిస్తే చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా చూసినాం. కాబట్టి ఇలా రుణ యాప్లతో జాగ్రత్తగా ఉండాలి నేటి యువత అని కోరుకుందాం. ఇంకొక వార్త మనం గమనించినట్టయితే, శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్లలో పూడిక తీయిస్తాము, నెల రోజుల్లో టెండర్లు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రైతు భరోసా ఆలస్యానికి మన్నించాలి, త్వరలో మిగతా వారి ఖాతాల్లో జమ, మంత్రి తుమ్మల. నిజామాబాద్లో రైతు మహోత్సవం ప్రారంభం. ఇక్కడ చూస్తున్నాం చిత్రం. షబ్బీర్ అలీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మన తుమ్మల, వీళ్ళు ముగ్గురు కూడా మహేష్ కుమార్ గౌడ్ ఇక్కడ ఉన్నారు. వీళ్ళు నిన్న రైతు మహోత్సవం అనే కార్యక్రమం చేసిరు. ఆ రైతు మహోత్సవం కార్యక్రమంలో హెలికాప్టర్ ఒక జాల దిగాల్సింది ఇంకో జాల దిగితే వాళ్ళు దిగాల్సిన చోట్ల మొత్తం దుమ్మురేగి అక్కడ ఉన్న స్టాల్స్ అన్నీ కొట్టుకుపోయే పరిస్థితి గమనిస్తున్నాం. ఎందుకంటే అధికారుల నిర్లక్ష్యంతో జరిగింది. నిజంగా కూడా ఎవరి మీద ఏ రకంగా నియంత్రణ లేని పరిస్థితుల్లో నేడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం చెప్పవచ్చు. అది ఆ విషయం పక్కకు పెడితే మనకు ఇక్కడ ఒక హర్షించదగ్గ విషయం, నిజాం సాగర్ కావచ్చు లేకపోతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులకు సంబంధించి పూర్తిగా పూడిక నిండిపోయింది. ఆ ప్రాజెక్టు సామర్థ్యాలకు దాదాపు సగం కూడా మట్టే నిండిపోయి ఆ ప్రాజెక్టులు ఒక పల్లెల్లా తయారైన నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం లేకుండా తక్కువగా ఉపయోగపడుతున్నాయి. కాబట్టి వాటిని పూడిక తీసే పనులు దశాబ్దాలుగా పేరుకుపోయిన మట్టిని మేము తీస్తామని చెప్తున్నారు. ఆ తీసే కార్యక్రమం త్వరగా మొదలు కావాలి. తెలంగాణ రైతులకు ఒక మంచి హర్షించదగ్గ విషయంగా వెంటనే ఈ నిర్ణయం తీసుకొని పనులు కూడా త్వరగా ప్రారంభించాలని కోరుకుందాం. ఇంకొక వార్త మనం చూస్తున్నాం. నేడే ఇంటర్ ఫలితాలు, ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి ఈ మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. 9.5 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన భవిష్యత్తుకు సంబంధించిన ఫలితాలు ఈరోజు ఉన్నాయి. నిజంగా కూడా ఇంటర్మీడియట్ విద్యార్థులు అంటే చాలా ప్రెషర్తో కూడుకున్న పరిస్థితి నేడు ఉంది. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని అయితే డాక్టర్ లేకపోతే ఐఐటీలనే, వేరే దగ్గర కాదు, ఇక ఐఐటీల ఇంజనీర్లుగా చూడాలని కోరుకుంటున్నారు. కోరుకోవడంలో తప్పులేదు. కానీ అందరికి సంబంధించిన నాలెడ్జ్ కానీ, అందరి ఐక్యూ లెవెల్స్ కానీ, అందరి శక్తి సామర్థ్యాలు కానీ ఒకే రకంగా ఉండవు. కాబట్టి ఒకరితో ఒకరికి పోల్చుకునే విధంగా ఉండకుండా నిజంగా తమ విద్యార్థి అంటే మన పిల్లలకు సంబంధించి స్కిల్స్ ఏమున్నాయి, ఆ స్కిల్స్ డెవలప్మెంట్ ఎలా చేయాలి, వారికి సూట్ అయ్యే పని ఏదైనా ఉంటే దాన్ని చూసుకునే పరిస్థితి ఉండాలి. నిజంగా సక్సెస్ అయితే ఐఐటీలలోనూ మెడిసిన్లో డాక్టర్లలో ఉంటే తప్పులేదు. కానీ ఏ రకంగా తక్కువ వచ్చిన మార్కులు తక్కువ వచ్చిన ప్రెషర్ చేయకుండా ఉండాలి. నిజంగా విద్యార్థులు హై ప్రెషర్లో నేడు బతుకుతున్నారు. ప్రెషర్ కుక్కర్లో వాళ్ళ మైండ్ అయింది. చిన్నప్పటిలాగా అంటే దాదాపు ఒక 30 సంవత్సరాల క్రితం బాల్యం ఉన్న వ్యక్తులకి ఇప్పటి విద్యార్థులకి చాలా తేడా ఉన్నది. వీరికి ఆటలు లేవు, అసలు ఎంటర్టైన్మెంట్ లేదు. ఎంటర్టైన్మెంట్ అంటే ఏది కేవలం ఫోన్ మాత్రమే ఉంది. నిజంగా ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం వల్ల, బంధుత్వాలు కూడా తెలియకపోవడం వల్ల, రెసిడెన్షియల్ విద్యా విధానం వల్ల వీరి వల్ల చాలా మైండ్ ప్రెషర్ అవుతుంది. కాబట్టి మన పిల్లల్ని ఈరోజు రిజల్ట్ వస్తే, మంచి రిజల్ట్స్ వస్తే ఓకే,
కానీ రిజల్ట్స్ తగ్గినా మార్క్స్ తగ్గినా వారిని ఇబ్బంది పెట్టకుండా బాధ పెట్టకుండా ఉండాలి. ఆ పసి మనసుల్ని మంచిగా చూసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుందాం. ఇది ఈనాడుకు సంబంధించి. నెక్స్ట్ సాక్షి పేపర్ కనుక మనం చూసినట్టయితే సాక్షి ఒక బ్యానర్ ఐటమ్ ఇవ్వడం జరిగింది. సిరిమా లక్ష్మి దేశంలో 1,00,000 మార్కు దాటేసిన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం. బెంగళూరు బులియన్ మార్కెట్లో 1,02,000గా నమోదు. హైదరాబాద్లో అటు ఇటుగా 1,00,100. మొత్తం మీద ఎన్నో రోజుల నుంచి 1,00,000 అనే పరిస్థితికి వచ్చేసి బంగారం నిజంగా కూడా 1,00,000 మార్కు దాటిన పరిస్థితి ఉంది. సామాన్యునికి అందుబాటులో లేకుండా ఆకాశం వైపు దూసుకుపోతున్నటువంటి ఈ బంగారం కట్టడి చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే భారతీయులకు నిజంగా బంగారం పట్ల మోజు, పెళ్లిలో కానీ ఎక్కడైనా సరే మనకు ఒక బంగారం అంటే ఒక క్రేజ్ ఉంటుంది. ఒక విలాసవంతమైన జీవితం గడపాలనుకుంటే నిజంగా బంగారమే ఒక హోదాగా ఉంటుంది, బంగారం ఒక దర్పంగా ఉంటుంది. కాబట్టి మహిళలతో పాటు అన్ని వర్గాలకు కూడా బంగారం మీద ఒక ప్రేమ ఉన్నది. ఈ బంగారం ప్రేమ కావచ్చు, అంతర్జాతీయ స్థాయిలోని విషయాలు కావచ్చు, డాలర్ బలహీనపడడం కావచ్చు, మన పిచ్చి తుగ్లకు ట్రంప్ నిర్ణయాలు కావచ్చు, మొత్తం మీద బంగారం అయితే ఇక్కడికి వెళ్ళి 1,00,000 మార్కు దాటింది. కాబట్టి సామాన్యులు ఈ రకంగా ఆలోచించాలి. ఇంకొక వాదన కూడా జరుగుతుంది, మళ్ళీ బంగారం తగ్గుతుంది, 50,000 మార్కు దగ్గర పడిపోతుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ నిజంగా ఆలోచించి పెట్టుబడులు పెట్టాలి. అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే బంగారం తీసుకోవాలి. కానీ లెక్కలు లేకుండా వేరే వాళ్ళని నమ్మి పెట్టుబడుల కోసం బంగారం పెట్టడం అది సరైన గైడెన్స్ తీసుకొని ముందుకెళ్లాలని కోరుకుందాం. నెక్స్ట్ మరొక వార్త మనం గమనిస్తే కొత్త ప్రపంచాన్ని నిర్మిద్దాం. మన తెలంగాణ ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జపాన్ పర్యటనలో ఉన్నారు. జపాన్ నుంచి ఎన్ని కోట్లు తీసుకొస్తారో ఏమో కానీ కొన్ని వార్తా సంస్థలు కథనాలు విడుదల చేస్తున్నాయి. అసలు ఫేక్ కంపెనీలు, అసలు ఇండియాకు చెందినటువంటి 3 నెలల వయసు ఉన్నటువంటి కంపెనీలు అక్కడ జపాన్లో ఒప్పందాలు చేసుకుంటున్నారు ఇది అని చెప్పేసి ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం సంస్థలు కూడా తెలియజేస్తున్నాయి. ఇది నిజమెంత అబద్ధమెంత అనేది తెలుసుకోవాలి, భవిష్యత్తు ఉంటుంది. కానీ నిజం కావాలనే కోరుకుందాం. తెలంగాణకు భారీ పెట్టుబడులు రావాలి, తెలంగాణకు సంబంధించిన ఉపాధి పెరగాలి, ఇక్కడ పెట్టుబడులు రావాలని కోరుకుందాం. ఇదే ఈ వార్తకు సంబంధించిన అంశం. కొత్త ప్రపంచాన్ని నిర్మిద్దాం, కలిసి పనిచేద్దామంటూ జపాన్ పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్. తెలంగాణలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని వెల్లడి. ఒసాకా వరల్డ్ ఎక్స్పోలో పాల్గొన్న సీఎం బృందం. ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ పెవిలియన్ను ప్రారంభించడం జరిగింది. అక్కడ ఎక్స్పో షో, బిజినెస్ షో జరిగింది. అక్కడ తెలంగాణ పెవిలియన్ను మన రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. జపాన్లోని ఒసాకాలో జరిగిన వరల్డ్ ఎక్స్పోలో సీఎం రేవంత్ రెడ్డి. జపాన్ ఒసాకా అనేది ఒక టౌన్, ఒక సిటీ. ఒసాకాకు సంబంధించిన వరల్డ్ ఎక్స్పో జరిగింది. అక్కడ అంతర్జాతీయ స్థాయిలోని కంపెనీస్ చాలా వచ్చి అక్కడ తమ ప్రదర్శనలు చేయడం జరిగింది. కాబట్టి అక్కడ మన తెలంగాణకు సంబంధించిన పెవిలియన్ను ప్రారంభించి అక్కడ చేసిన వ్యాఖ్యలు గమనిస్తే కొత్త ప్రపంచాన్ని నిర్మిద్దామని చెప్తున్నాడు. ఫ్యూచర్ సిటీ హైదరాబాద్కు అంటే తెలంగాణకు ఒకప్పుడు జంట నగరాలను ఉండే హైదరాబాద్, సికింద్రాబాద్. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, సైబరాబాద్ అని 3వ సిటీని నిర్మించిన అని చెప్పిండు. నిర్మించారు కూడా కొంతవరకు. ఆ తర్వాత ఈయన ఫ్యూచర్ సిటీ రేవంత్ రెడ్డి తన మార్కుతోటి ఫ్యూచర్ సిటీ అని 4వ సిటీని నేను నిర్మిస్తున్నా అని చెప్తున్నాడు. ఆ కొత్త సిటీకి మీరందరూ పెట్టుబడులు తేవాలే. 30,000 ఎకరాలతోటి భారీ బృహత్ ప్రణాళికతో మేము తెలంగాణ ముందుంది, ఇక్కడ అపారమైన అవకాశాలు ఉన్నాయి, మీరు పెట్టుబడులు తీసుకురండి అని జపాన్ కంపెనీలను ఆహ్వానించడం జరిగింది. ఇది ఆహ్వానించదగ్గ విషయం. మరొక వార్త చూస్తే ఒక విషాదకరమైన వార్త మనం చూస్తున్నాం. జార్ఖండ్లో భారీ ఎన్కౌంటర్, అగ్రనేత ప్రయాగ్ మాంజీ సహా 8 మంది మావోయిస్టులు మృతి. బొకారో జిల్లా లాన్పాలియా దగ్గర లఘు గుట్టల్లో ఘటన. కేంద్ర కమిటీ సభ్యుడు మాంజీపై ₹1 కోటి రివార్డు. మృతుల్లో స్పెషల్ ఏరియా జోన్ కమిటీ సభ్యులు. మనం చూస్తూనే ఉన్నాం. ఈ మరణ మృదంగం ఇక్కడ ఛత్తీస్గఢ్, జార్ఖండ్ అడవుల్లో మోగుతూనే ఉంది. అక్కడ ప్రతిరోజు కూడా ఎన్నో జీవాలు అంటే మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఆదివాసీలు కావచ్చు, చాలా మంది చనిపోతున్నారు. అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని చెప్పేసి కూడా కొన్ని సంస్థలు తెలియజేస్తున్నాయి. ఆ మారణ హోమంలో ఎంతమంది చనిపోతున్నారో కూడా సంఖ్య తెలియకుండా ఉంది. ఆపరేషన్ కగార్ పేరుతోటి అమిత్ షా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ దేశంలో మావోయిస్టు పార్టీని తరిమి కొట్టాలనే ఏకైక లక్ష్యంతో మావోయిస్టు పార్టీ లేని భారతదేశాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో ఆయన చేస్తున్నాడు. కావచ్చు, సరైన ప్రయోగమే కావచ్చు, శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత కేంద్రందే కావచ్చు. కానీ నిజంగా మారణ హోమాన్ని ఆపేయాలి. అక్కడ జరుగుతున్న సహృద్భావ వాతావరణంతో వాళ్ళు కూడా మన భారతదేశంలో పుట్టిన వాళ్ళే కాబట్టి వారిని సరైన దిశలో నడిపించే విధంగా తీసుకుపోయే బాధ్యత పెద్దనగా కేంద్రం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ఆలోచించాలి. దాన్ని మావోయిస్టు పార్టీ శాంతి ఉండాలి. నిజంగా సంఘ వ్యతిరేక చర్యలు పాల్పడితే ఏ సంస్థనైనా నిషేధించాలి. మెరుగైన సమాజం కోసం పనిచేసే బాధ్యత ప్రభుత్వందే ఉంటుంది. కానీ
ఈ రకంగా మారణకాండ చేయడం కూడా బాధాకరం. చాలా మటుకు వాళ్ళు కూడా చర్చలు జరపాలని అంటారు, కానీ చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. వాళ్ళు ఒక హంట్ వేట కొనసాగిస్తున్నారు. ఆ వేటలో భాగంగానే ఎన్నో రకాల బలులు జరుగుతున్నాయి. మొన్నటి వరకు ఛత్తీస్గఢ్లో జరిగింది, ఇప్పుడు జార్ఖండ్లో జరుగుతుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే, ప్రయాగ్ మాంజీ అంటే ఆయన అగ్రనేత, ఆయన పైన ₹1 కోటి రివార్డు కూడా ప్రభుత్వం ప్రకటించిందంటే ఆయన ఎంత మోస్ట్ వాంటెడో మనకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ రకమైన మారణకాండకు త్వరలో చరమగీతం పాడి ఒక శాంతి సహృద్భావ వాతావరణం ఉండాలని కోరుకుందాం. నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూస్తే, నమస్తే తెలంగాణలో బ్యానర్ ఐటమ్ ఇవ్వడం జరిగింది. వ్యవసాయం నేర్పింది ఆంధ్రోళ్లే, తెలంగాణ రైతులకు వ్యవసాయం నేర్పింది ఆంధ్రోళ్లే అని చెప్పేసి ఎవరైతే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిన్న నిజామాబాద్లో రైతు సదస్సులో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిపోయినాయి రాష్ట్ర రాజకీయాల్లో కూడా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నిజంగా కూడా ఒక రకమైన ఆయన మాట్లాడినట్టే కాంగ్రెస్ పార్టీ మాట్లాడినట్టే. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రానికే అధ్యక్షుడు ప్లస్ అధికార పార్టీ కాబట్టి ఆయన వ్యాఖ్యలు కీలకంగా ఉన్నాయి. ఆయన ఏం చేసిండు వ్యాఖ్యలు అంటే, నిజాం సార్ కట్టినప్పుడు ఇక్కడికి ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి వాళ్ళు వచ్చి వ్యవసాయంలో స్థిరపడ్డారు. వాళ్ళు వ్యవసాయం చేయడమే కాకుండా తెలంగాణ రైతులకు కూడా నేర్పిండు. ఇది పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు. ప్రకాశం, కృష్ణా, గుంటూరు ఇక్కడికి వచ్చి సాగు నేర్పించిండ్రు. నిజాం సార్ వల్లే ఈ ప్రాంతంలో ఆంధ్ర రైతులు స్థిరపడ్డారు. రైతు మహోత్సవ సభలో పిసిసి మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్య. పిసిసి చీఫ్ వ్యాఖ్యలకు తెలంగాణకు అవమానం, నిరంజన్ రెడ్డి. మహేష్ కుమార్ గౌడ్ క్షమాపణ చెప్పాలి, వేముల డిమాండ్. కాంగ్రెస్ నేతలవి బానిస బతుకులు, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. నిజంగా కూడా తెలంగాణ ఉద్యమమే నీళ్లు అనే ప్రధాన అంశంగా మొదట ప్రారంభమైంది. ఎక్కడైతే నీటి వనరులు ఉన్నాయో మనం చూసినట్టయితే చాలా ప్రాంతాల్లో కూడా నిజాం సార్ కానీ, శ్రీరామ్ సార్ కానీ ఆ ప్రాజెక్టు ఏర్పాటు చేసినప్పుడు ఆ ప్రాజెక్టులకు సంబంధించిన ఇంజనీర్లు, ఫీల్డ్ విజిట్ చేసిన వాళ్ళు, సర్వే చేసిన వాళ్ళు అందరూ కూడా ఆంధ్రలో ఉండడం వల్ల ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తులు ఎక్కడి నుంచి అయితే కాలువలు పోతున్నాయో, అసలు కాలువల పనులు ప్రారంభం కాకముందే ఆంధ్రోళ్ళు వచ్చి ఇక్కడ భూములు కొనుక్కున్నారు. ఎక్కడెక్కడైతే కాలువలు పోతున్నాయని ముందే తెలిసి వారి జ్ఞానం ఎక్కువ ఉండి, వాళ్ళ చదువు ఎక్కువ ఉండి, అక్కడ ఇంజనీర్లుగా ఉండి వాళ్ళందరూ కూడా ఒకరితో ఒకరు లింక్ సిస్టమ్ ద్వారా కాలువలు ఎక్కడెక్కడెక్కడైతే వెళ్తున్నాయో ఆ నిజామాబాద్ జిల్లాలో మనం ఇప్పటికీ గమనిస్తే అక్కడ మొత్తం ఆంధ్రోళ్ళే ఉంటారు. ఆంధ్రాకు సంబంధించిన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఇక్కడ మండ వెంకటేశ్వరరావుతో పాటు చాలామంది కూడా ఇక్కడ రాజకీయాలను శాసించిన పరిస్థితి మనం చూస్తున్నాం. అది డిచ్పల్లి ప్రాంతంలో, నిజామాబాద్ ప్రాంతంలో, వర్ణి ప్రాంతంలో, బోధన్ ప్రాంతంలో మనం చూస్తున్నాం. అక్కడ ఏమైతుంది అంటే మనకు సంబంధించిన అవకాశాలను మన ప్రాంతంలో వాళ్ళు దోచుకున్నారు. మనకు తెలియకుండా, మనకు జ్ఞానం లేని పరిస్థితుల్లో వాళ్ళ ఇంజనీర్లు వాళ్ళే ఉండడం వల్ల అక్కడికి వచ్చి స్థిరపడి అక్కడ నీటి వనరులు దోచుకొని ఇక్కడ వ్యవసాయం చేసుకుంటున్నారు అని చెప్పేసి చాలా మటుకు ఒక అపవాదు కూడా ఉండే. ఇప్పుడంటే ఇక్కడ కూడా వాళ్ళు తెలంగాణ వాళ్ళుగానే కలిసిపోతున్నారు, కానీ వీళ్ళు ఒక 2-3 తరాల ముందే జరిగిన సంఘటన ఇది. కాబట్టి ఇది ఒక చర్చ ఉంటుంది అక్కడ నిజామాబాద్ ప్రాంతంలో. ఇక్కడంతా ఆంధ్రోళ్ళే స్థిరపడ్డారు, తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగిందని. తెలంగాణ ఉద్యమంలో కూడా దానికే ఏర్పడ్డది. ఇక్కడ ప్రాంత వనరులు, ఇక్కడ అవకాశాలు ఇక్కడి వాళ్ళకే కావాలనే ఉద్దేశంతో ఏర్పడ్డటువంటి రాష్ట్రం తెలంగాణ. కాబట్టి ఆ రకంగా ఈయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రాంతానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలుగా చూడాలి. ఆయన ఏదో యథాలాపంగా అన్నట్టు కాదు. తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ప్రజలను కించపరిచే వ్యాఖ్యలు మహేష్ గౌడ్ వెనక్కి తీసుకోవాలి. వ్యవసాయం నేర్పింది ఆంధ్రోళ్ళు కాదు. అసలు ఇక్కడ కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం తెలంగాణ. త్రిలింగ దేశం అని చెప్తాం. ఏదైతే కాళేశ్వరం, లేకపోతే ద్రాక్షారామం, కాళేశ్వరం, శ్రీశైలం, ఇలా ఈ 3 లింగాల మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం త్రిలింగ దేశానికి వేలాది సంవత్సరాల క్రితమే ఇక్కడ నాగరికత ఉన్నది, ఇక్కడ వ్యవసాయం ఉన్నది, ఇక్కడ సాగు ఉన్నది. కాబట్టి ఎవరో ఆంధ్రోళ్ళు వచ్చి మనం నేర్పిస్తే నేర్చుకునే దుస్థితిలో తెలంగాణ వాళ్ళు లేరు. కాబట్టి ఇది యావత్ తెలంగాణ సమాజాన్ని కించపరిచే విషయమే. కాబట్టి పిసిసి మహేష్ కుమార్ గౌడ్ ఈ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి. ఇక్కడ చూస్తే మనం ఇంకొక ముఖ్యమైన వార్త చూస్తున్నాం. అర్ధరాత్రి అరాచకం నిజమే, లగిచెర్ల ఎస్టీ ఎస్సీలకు లాకప్లో చిత్రహింసలు. కావాలనే పోలీసులు సీసీ కెమెరాలు ఆఫ్ చేశారు. ఠానాలోనే ఉంచి జీడీ ఎంట్రీలో పేర్కొనలేదు. ఓ మహిళ తొడపై కమ్లేలా దాడి చేశారు. గిరిజనుల మహిళలను ఇష్టం వచ్చినట్టు కొట్టారు. మైనర్లు విద్యార్థులపై అక్రమ కేసులు పెట్టారు. బీఆర్ఎస్ అనుకూల రైతులనే టార్గెట్ చేశారు. కాంగ్రెస్ అనుకూలపై ఎలాంటి కేసులు లేవు. కానిస్టేబుల్ సభ ఉన్నతాధికారుల అత్యుత్సాహం. నిబంధనల ప్రకారం భూసేకరణ జరగలేదు. లగిచెర్ల అరాచకంపై 6 వారాల్లో నివేదిక ఇవ్వండి. సిఎస్ డీజీపీలకు ఎన్హెచ్ఆర్సీ ఆదేశం. లగిచెర్ల ఘటనపై కమిషన్ నివేదిక విడుదల.
ఇది మనం చూస్తున్న ఈ ఫోటో గుండె నొప్పితో బాధపడుతున్న లగచర్ల గిరిజన రైతు హీరానాయక్ బేడీలు వేసి దవాఖానకు తీసుకొచ్చిన పోలీసులు ఫైల్ ఫోటో ఇది చూస్తే వికారాబాద్ జిల్లాలో లగచర్లకు సంబంధించి భూసేకరణలో ఫార్మాసిటీ చేస్తాము అని చెప్తే కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డాక రేవంత్ సర్కార్ ఏర్పడ్డాక మొదటగా చేసినటువంటి ఒక వికృత ప్రయోగమే లగచర్ల. ఈ లగచర్ల గురించి ఆ మధ్య వార్తల్లో టీవీలో మనం చూస్తూనే ఉన్నాం. లగచర్ల బాధితులు అని ప్రతిరోజు కరెంట్ టాపిక్గా నడిచింది. అసలు ఆ భూసేకరణ అడ్డుకోవాలని మా భూములు మాకు దోచుకోవద్దు అని అక్కడ ఎస్సీలు వాళ్ళు పోరాటం చేస్తే వారి మీద దాడులు చేసి వారి రైతులను తీసుకుపోయి దొంగల్లా ఉగ్రవాదుల్లా వారికి బేడీలు వేసి తీసుకుపోయిన చర్యలు మనం చూస్తాం. అది మొన్నటి వరకు పేపర్లో టీవీలో ఒక రోదనగా మిగిలింది. కానీ ఎన్హెచ్ఆర్సీ ఏదైతే జాతీయ మానవ హక్కుల సంఘం ఉందో మానవ హక్కుల సంఘం దానికి స్పందించింది. అక్కడ ఫీల్డ్ విజిట్ చేసి అక్కడ ఎంక్వైరీ చేసి నిజమే అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది, పోలీసులు అత్యుత్సాహం చేసినారు, పోలీసులు నిబంధనలకు వ్యతిరేకంగా హింసించారు అని చెప్పేసి తీర్పునివ్వడం జరిగింది. కాబట్టి ఇది బాధాకరమైన విషయం. ప్రభుత్వాలు ఇక్కడైనా మేల్కొనాలి. ఎప్పటికీ అధికారం ఎవరికి శాశ్వతం కాదు కాబట్టి తాము అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి వికృత చేష్టలు చేయొద్దని కోరుకుందాం. ఇది నమస్తే తెలంగాణ. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూస్తే ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటమ్ ఇవ్వడం జరిగింది. వాణిజ్య చర్చలు భేష్, ఉభయులకు లాభదాయకంగా ఒప్పందం కుదుర్చుకుంటాం. ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ 4 రోజుల భారత పర్యటనకు కుటుంబంతో వచ్చిన వాన్స్ ఉపాధ్యక్షుడిగా తెలుగింటి అల్లుడి తొలి అధికారిక పర్యటన. భారతీయ వస్త్రధారణలో వాన్స్ ఉషా పిల్లలు. తొలి రోజు ఢిల్లీలో మోడీతో భేటీ, విందు ఇచ్చిన ప్రధాని. పిల్లలకు ఇల్లంతా చూపించి నెమలికలు ఇచ్చిన ప్రధాని. నేడు రేపు జైపూర్ ఆగ్రాల సందర్శన, అటు నుంచి అమెరికాకు. ఈ ఫోటో మనం చూస్తున్నాం. జేడీ వాన్స్ ఈయన అమెరికా ఉపాధ్యక్షుడు, అమెరికాకు సంబంధించిన 2వ అత్యున్నత పౌరుడు. ఈయన జేడీ వాన్స్ ఆయన భార్య ఉషా చిలుకూరి తెలుగింటి అమ్మాయి, ఆంధ్రప్రదేశ్కి చెందిన కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు. అక్కడ అమెరికాలో స్థిరపడ్డ సంతానంగా ఉన్నటువంటి ఉషా చిలుకూరి మనం చూస్తున్నాం. వీరి 3 పిల్లలు కూడా భారతీయ వస్త్రధారణతో భారతదేశంలో సంప్రదాయాలను గౌరవించి భారతదేశం వస్త్రధారణతోటే మోడీని కలవడం నిజంగా హర్షించదగ్గ విషయం. ఈయనతోటి సంబంధించిన ఒప్పందాలు కూడా విజయవంతం కావాలి. ఒకవైపు ఈ రకంగా జరుగుతుంటే మరోవైపు ట్రంప్ భారతీయులను వేధిస్తున్నాడు అని ఒక చర్చ జరుగుతుంది. కాబట్టి ఆ రకంగా అమెరికాతోటి ఎప్పటికైనా సరే సహృద్భావ వాతావరణం ఉండాలని భారత్ కోరుకుంటుంది, అమెరికా కూడా కోరుకుంటుంది. కానీ భారత్కు సంబంధించిన హక్కులకు సంబంధించిన విషయంలో ఎక్కడ రాజీ పడకుండా మన ప్రభుత్వాలు అమెరికాతో వ్యవహరించాలని కోరుకుందాం. ఇది ఆంధ్రజ్యోతి. నెక్స్ట్ వెలుగు పేపర్ చూస్తే పోప్ ఫ్రాన్సిస్ ఇక లేరు, అనారోగ్య సమస్యలతో కన్నుమూత. అధికారికంగా ప్రకటించిన వాటికన్ 12 ఏళ్లుగా పోప్గా సేవలు, 140 కోట్ల మంది క్యాథలిక్లకి ప్రాతినిధ్యం. ఈస్టర్ సందర్భంగా మద్దతుదారులకు చివరి సంతాపం ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ. వాటికన్ సిటీ అనేది అదొక ప్రత్యేక దేశంగా పరిగణించబడుతుంది. కానీ వాటికన్ సిటీ అనేది భారతదేశం కాదు, ప్రపంచం మొత్తం కూడా ఉన్నటువంటి క్యాథలిక్లు ఎవరైతే ఉన్నారో క్రిస్టియన్లకి అదొక ప్రముఖ పుణ్యక్షేత్రం. ఆ పుణ్యక్షేత్రానికి సంబంధించిన హెడ్ ఎవరైతే ఉన్నారో పోపు, ఆయన నిన్న చనిపోవడం జరిగింది. అది ప్రపంచంలో ఉన్నటువంటి క్రిస్టియన్లందరికీ కూడా మెజారిటీ ఎక్కువ దేశాల్లో ఉన్నటువంటి క్రిస్టియన్లకి ఆయన ఆరాధ్య దైవంగా ఉంటాడు. కాబట్టి ఆయన మరణం బాధాకరణం. ఇది ఆ వార్తా సారాంశం. మరొకటి గమనించినట్టయితే ఇదొక ఇంట్రెస్టింగ్ వార్త ఉన్నది. క్రాస్ ఓటింగ్ పైనే కమలం ఆశలు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ దిమ్మక వ్యూహం. జిహెచ్ఎంసీ ఎన్నికలకు ఇక్కడి నుంచే ప్రచారం స్టార్ట్. ఇతర పార్టీల కార్పొరేటర్లు తమతో టచ్లో ఉన్నారంటూ మైండ్ గేమ్. మజ్లిస్కు ఓటు వేయాలని కాంగ్రెస్ నిర్ణయం. నేడు అధికారిక ప్రకటన. ఓటింగ్కు దూరంగా బీఆర్ఎస్. ఇదొక వార్త మనం చూస్తున్నాం. అసలు హైదరాబాద్లో స్థానిక సంస్థలకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతుంది. స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు, అక్కడ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఓట్లు వేసి గెలిపించాల్సిన స్థానం ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది. అసలు ఇక్కడ ఏమవుతుంది అని అంటే బీఆర్ఎస్ ఎన్నికలకు దూరంగా ఉన్నది. బీఆర్ఎస్కి సంబంధించిన కార్పొరేటర్లు కొంతమంది కూడా మాతో టచ్లో ఉన్నారు, బీజేపీకే ఆత్మ ప్రబోధానుసారం బీజేపీకి ఓటేస్తారు అని చెప్పేసి బీజేపీ ఆశిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే మజ్లిస్కు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయడం కూడా కొత్త విషయం ఏమీ కాదు. మజ్లిస్ పార్టీ అనేది ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళతో ఉంటుంది. అది టీడీపీ ఉంటే టీడీపీ తోటి, కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ తోటి, టీఆర్ఎస్ ఉంటే టీఆర్ఎస్ తోటి. ఈ రకంగా తమ పనులకు అడ్డంకి కాకుండా
అధికారం హైదరాబాద్లో ఉన్నటువంటి తమ అరాచకాలకు అడ్డు ఉండకుండా ఉండాలనే ఉద్దేశంతో మజ్లిస్ పార్టీ ఎప్పుడు కూడా అధికార పార్టీకి అంటగాగుతుంది. వారికి సిద్ధాంతాలు విలువలు లేవు. ఈ పార్టీతో ఉన్నాం ఆ పార్టీతో ఉన్నామని కాదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొదటగా ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు విమర్శించడం జరిగింది. ఆయన సీఎం కాగానే వెంటనే ఓవైసీని విమర్శించడం, ఓవైసీ రేవంత్ని విమర్శించడం అనే డ్రామా నడిచింది. ఆ తర్వాత సెటిల్మెంట్లు చేసుకున్నారు, వారికి సంబంధించిన వ్యవహారాలు చూసుకున్నారు. దానికి నిదర్శనమే ఈ ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మజ్లిస్కు సపోర్ట్ చేయడం. ఈ రకంగా మజ్లిస్ పార్టీ ఆగడాలను అడ్డుకోవాలని అంటే మేమే ఉన్నాం అక్కడ బీజేపీ ప్రత్యామ్నాయమని ఇక్కడ ఇంకొక వార్త మనం చూస్తున్నాం. మజ్లిస్ రజాకార్ల పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు చేతులు కలిపినాయి. కిషన్ రెడ్డి స్వార్థ రాజకీయాల కోసం ఆ పార్టీలు మజ్లిస్ మోచేతి నీళ్లు తాగుతున్నారని మండిపాటు. ఈ రెండు పార్టీలకు సూపర్ బాస్ అసదుద్దీన్ అని ఆరోపణ. మజ్లిస్ పార్టీ బీజేపీకి తోక పార్టీ అంటారు, మజ్లిస్ పార్టీ కాంగ్రెస్కు తోక పార్టీ అంటారు, మజ్లిస్ పార్టీ బీఆర్ఎస్కు తోక పార్టీ అంటారు. ఈ రకంగా అందరితోటి అంటగాగినటువంటి పార్టీ మజ్లిస్ పార్టీ. ఏమైనా మతం పేరుతోటి అరాచకాలు చేసే వ్యక్తులు ఎవరిని కూడా ఈ దేశంలో సహించద్దు. కాబట్టి వారి వాదన గమనించి నిజంగా ఒక ప్రజాస్వామ్యయుతమైన వాతావరణంలో హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగి ప్రజాస్వామ్యం నిలవాలని కోరుకుందాం. ఒక వార్త మనం చూస్తున్నాం. ఒక్క ఛాన్స్ ప్లీజ్, రాజీ యువ వికాసానికి ఫుల్ డిమాండ్. 5 లక్షల యూనిట్లకు 16 లక్షల పైన అప్లికేషన్లు. స్కీమ్కు ఎంపిక చేయాలంటూ మంత్రులు ఎమ్మెల్యేలపై ఒత్తిళ్లు. క్యాంప్ ఆఫీసుల ముందు క్యూలు. యూనిట్ల పెంపు కోసం విన్నపాలు. డిమాండ్ దృష్ట్యా ఈసారి దక్కని వాళ్ళకు వచ్చే ఏడాది ఇవ్వాలని సర్కార్ నిర్ణయం. 3 ఏళ్ల పాటు పథకాన్ని కొనసాగించాలని సీఎంకు ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి. ఈ వార్త మనం చూస్తున్నాం. రాజీ యువ వికాసానికి ఫుల్ డిమాండ్ అట. దీనికి సంబంధించి ఇంత డిమాండ్ ఉన్నది, ఇంతమంది అప్లికేషన్లు పెట్టుకున్నారు. 5 లక్షల యూనిట్లకు 16 లక్షల మంది అప్లికేషన్ పెట్టుకున్నారంటే ఇది గొప్పగా గర్వకారణంగా చెప్తున్నటువంటి వార్త. ఈ వెలుగు పేపర్ కాంగ్రెస్ సంబంధించిన పత్రికను మనం చూస్తున్నాం. నిజంగా ఇది దౌర్భాగ్యకరం. మీకు అప్లికేషన్లు ఇక్కడ 15 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి అంటే ఈ రాష్ట్రంలో నిరుద్యోగం ఎంతగా పెరిగిపోయింది అనేది గమనించాలి. కానీ అది గొప్పగా మీరు చెప్పడం హాస్యాస్పదం. ఎందుకంటే అసలు నిరుద్యోగులు లేని పరిస్థితి ఉంటే ఈ అప్లికేషన్లు రావు. నిరుద్యోగులు ఇంతమంది ఉన్నారు కాబట్టి, పని లేని వాళ్ళు ఇంతమంది ఉన్నారు కాబట్టి, ఉద్యోగాలు లేక అర్హతలు ఉండి బీటెక్లు చదివి ఈ రకంగా రోడ్ల మీద తిరుగుతున్నారు కాబట్టి ఇన్ని అప్లికేషన్లు వచ్చినాయి. ఇది నిరుద్యోగం ఎంత ఉందనే దానికి నిదర్శనమే కానీ మీకు గొప్ప కాదని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాలి. ఇంకొక ముఖ్యమైన వార్త మనం చూస్తున్నాం. ఏతో ఉద్యోగాల ఊచకోత. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ఉద్యోగాలు పోతాయి. గత 100 ఏళ్లలో ఎండను చూడనంత సంక్షోభం. తమ పనితీరును మెరుగుపరుచుకోవడానికి ఏఐని ఉపయోగించేలా ఉద్యోగాలు మాత్రమే ఉంటాయి. కృత్రిమ మేధపై బిల్ గేట్స్, బరాక్ ఒబామా ఆందోళన. మంచి వైద్య సలహాలు, బోధన సేవలు మాత్రం ఏఐతో ప్రజలందరికీ అందుబాటులోకి వస్తాయన్న బిల్ గేట్స్ కానీ ఈయన బరాక్ ఒబామా అమెరికా మాజీ అధ్యక్షుడు 2 సార్లు చేసినటువంటి వ్యక్తి. ఈయన అగ్రరాజ్యం అమెరికాను 2 టర్ములు పరిపాలించిన వ్యక్తి, మామూలు వ్యక్తి కాదు. బిల్ గేట్స్ కూడా ప్రపంచంలోకి వెళ్ళిన ధనవంతుడు. ఈయన కింది స్థాయి నుంచి పైకి వెళ్ళి మైక్రోసాఫ్ట్ ప్రపంచంలోనే నంబర్ 1గా తీసుకుపోయినటువంటి వ్యక్తి. ఆయన టెక్నాలజీకి సంబంధించిన నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తి. బరాక్ ఒబామా అంటే ఒక రాజకీయపరమైన వ్యక్తిగా చూడొచ్చు, కానీ బిల్ గేట్స్ గారు ఆయన టెక్నాలజీకి సంబంధించిన వ్యక్తి. ఏఐ వల్ల ఉద్యోగాల ఊచకోత అనే పెద్ద పదాన్ని వాడారు. ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే లక్షలాది మంది కాదు కోట్లాది మందికి ఉపాధి పోతుంది. చాలా పనులన్నీ కూడా కంప్యూటరైజ్డే జరుగుతున్నాయి కాబట్టి ఇది కొంత ఆందోళనకర పరిమాణం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇది వార్త యొక్క సారాంశం. ఇలా ఈ రోజుకు సంబంధించిన న్యూస్ పేపర్స్ వాటి హెడ్లైన్స్ని మనం అన్నింటినీ చూసినాం. న్యూస్ పేపర్స్లోని ప్రధాన అంశాలను తీసుకొని వాటికి సంబంధించిన విశ్లేషణ, వాటి అనాలిసిస్ని మీ ముందుంచే ప్రయత్నం చేయడం జరిగింది. మీరు Z4 న్యూస్కు మద్దతుగా ఉండాలనంటే Z4 న్యూస్ కింద ఉన్నటువంటి బటన్, సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ క్లిక్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చిన వారికి షేర్ చేయండి అని కోరుకుంటూ మళ్ళీ తిరిగి రేపటి మార్నింగ్ విత్ వీకే కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్. Z4 న్యూస్.